హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. అందరూ ఇంట్లో డైలీ వాడేది చీపురు. అదే చీపురుని కొత్తగా తెచ్చుకుంటే దానికి ఉన్న పొట్టుని ఎలా తీయాలో తెలియక అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే చీపురుని ఇలా ఎక్కడంటే అక్కడ కొడుతూ ఉంటారు. అప్పుడు దానికి ఉన్న పొట్టు రాలిపోతుంది అనేసి. కానీ ఇలా అస్సలు చేయకండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల దీనికి ఉన్న పుల్లలన్నీ ఊడిపోతాయి అనమాట. చీపురు అనేది ఎక్కువ డేస్ రాదు. చిమ్ముతూ ఉన్నప్పుడు అన్ని ఇలా ఊడిపోతూ ఉంటాయి. అలా పుల్లలన్నీ ఊడిపోకుండా చీపురు ఎక్కువ డేస్ రావాలి అంటే నేను చూపిస్తున్న విధంగా సీజనింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారు అంటే చిమ్మినప్పుడల్లా పదే పదే పొట్టు పడకుండా ఉంటుంది. అలాగే పుల్లలు ఊడిపోకుండా ఎక్కువ డేస్ కూడా వస్తుంది. ముందుగా చీపురు ప్యాకెట్ లో ఉన్నప్పుడే నేను చూపిస్తున్నట్టు ఇలా రబ్ చేసుకోండి. ఒక 2 to 3 minutes ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీపురుకి పుల్లలు ఏ వైపు అయితే ఉన్నాయో ఆ వైపు కట్ చేసుకోవాలి. పట్టుకోవడానికి ఇంకొక వైపు ఉంటుంది కదా, ఆ వైపు కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు దీని కింద వైపున ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చీపురుని ఇలా కట్ చేసుకున్న భాగాన్ని కిందకు వచ్చే విధంగా ఇలా పైకి ఎత్తేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనం కవర్ ని అటు ఇటు నలిపినట్టు అంటూ ఉంటే దాంట్లో ఉన్న పొట్టు మొత్తం బయటపడిపోతుంది. ఇలా కవర్ లో ఉన్న పొట్టు మొత్తం బయటపడేలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చీపురుని ఆ ప్యాకెట్ లో నుంచి బయటికి తీసేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న హోల్ నుంచి కాకుండా ఇలా వెనక వైపు ఒకసారి కట్ చేసుకొని అక్కడి నుంచి తీసేసుకోవాలి నీట్ గా. ఈ విధంగా బయటికి తీసేసిన తర్వాత ఏ చీపురుకైనా ఇలా చివర్లు ఎక్స్ట్రా ఇస్తారనమాట. ఆ ఎక్స్ట్రా ఉన్న వాటిని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కట్ చేసుకున్నారు అంటే మనం చిమ్మేటప్పుడు నీట్ గా వస్తుంది. అలా అని మొత్తం కట్ చేసుకుంటారేమో, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే కొంచెం చివర్లు మాత్రమే కట్ చేసుకోండి. తర్వాత మనము బట్టలు ఉతుక్కుంటాం కదా, బట్టలు ఉతుక్కునే బ్రష్ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ ఈ చీపురును మొత్తం ఒకసారి రుద్దేసుకోవాలి. అంటే హెయిర్ ని కోమ్ చేసుకున్నట్టు ఈ విధంగా మొత్తం నీట్ గా అనేసుకోవాలి. మీ దగ్గర ఏ బ్రష్ ఉన్నా పర్లేదు, అంటే పాత బ్రషే కావాలి అని ఏమీ లేదు, మీరు డైలీ యూజ్ చేసే బ్రష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత వాటర్ తో కడిగేస్తే పోతుంది, అదేమీ ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం చీపుర్ని రౌండ్ గా తిప్పుకుంటూ నీట్ గా అనేసుకోవాలి. ఇలా చేసుకునే టైంలో లూజ్ గా ఉండే పుల్లలు కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే మరీ పెద్ద పెద్ద పుల్లలేమీ కాదు, మనం చిమ్ముకున్నప్పుడల్లా చిన్న చిన్న పుల్లలు అవి బయటపడుతూ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి బయటికి. ఇలా పైన మొత్తం ఒకసారి రౌండ్ గా అనేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇలా వెడల్పుగా చేసుకోవాలి చీపుర్ని. అంటే చీపురు మధ్య భాగం కూడా కనిపించే విధంగా ఇలా వెడల్పుగా అనేసుకొని నీట్ గా ఇలా కోమ్ చేసుకోవాలి. ఇలా మిడిల్ లో చేసుకునేటప్పుడు పొట్టు చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పొట్టు మొత్తం మిడిల్ లోనే ఉంటుంది కాబట్టి. ఇలా మొత్తం ఒకసారి అనేసుకున్న తర్వాత ఇటువైపు ఏ విధంగా అయితే పట్టుకున్నానో సేమ్ చీపుర్ని ఇంకొక వైపు కూడా తిప్పేసి సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఇలా పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కూడా మొత్తం నీట్ గా కోమ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 minutes నీట్ గా కోమ్ చేసుకుంటే అందులో ఉన్న పొట్టు మొత్తం బయటపడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొట్టు అయితే వచ్చిందో. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చీపుర్ని ఇలా చేత్తోనే గట్టిగా నలిపేయాలన్నమాట. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా గట్టిగా నలిపేస్తే ఇంకా ఏమన్నా లోపల పొట్టుంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ మీరు సేమ్ టు సేమ్ ఫాలో అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా కొత్త చీపుర్ని వాడేటప్పుడు చాలా యూస్ అవుతుంది. అంటే పదే పదే ఇంట్లో పొట్టు రాలడం, ఇంకా ఏమన్నా చిన్న చిన్న పుల్లలు ఉంటే అవి రాలిపోవడము, లేదు అంటే పెద్ద పెద్ద పుల్లలు కూడా ఊడి రావడము అట్లాంటివి జరగవు. ఇప్పుడు ఇది లాస్ట్ స్టెప్. నేను చూపిస్తున్నట్టు ఇలా 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని నలిపేసేయండి. చూస్తున్నారు కదా, మనము 3 steps లాగా చేసినా కూడా ఎంత పొట్టు వస్తుందో. ఇంకా ఇది లాస్ట్ స్టెప్, ఎందుకంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే రాలిపోతుంది, ఏమీ ఉండకుండా. 2 to 3 minutes ఇలా చేసేసుకున్న తర్వాత పొట్టు చూడండి ఎంత వచ్చిందో. అసలు సగం చీపురు ఉంటే సగం పొట్టే ఉంది ఇందులో. అసలు ఇంత పొట్టు ఉంటుందని మీరు ఊహించారా చెప్పండి? మనం చీపుర్ని సీజనింగ్ చేయకుండా అలాగే యూజ్ చేస్తే మనకు డైలీ ఇది చిమ్మినప్పుడల్లా రాలుతూ ఉంటుంది ఇంట్లో. అసలు ఎంత వచ్చిందో నేను కూడా అనుకోలేదు ఇంత ఉంటుందనేసి. మీరు ఈ విధంగా సీజనింగ్ చేసుకున్నారు అంటే ఈ పొట్టు మొత్తం ఒకటేసారి తీసేయవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒకసారి చిమ్మి చూపిస్తాను చూడండి, కొంచెం కూడా పొట్టు రాలేదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ పొట్టు రాలదు, చీపురు కూడా ఎక్కువ డేస్ వస్తుంది. మీరు ఏ విధంగా సీజనింగ్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.